ఫిజికల్ రిలేషన్ అనేది అన్ని టానిక్ల కన్నా చక్కటి టానిక్ ఫిజికల్ రిలేషన్. దాన్ని మర్చిపోతున్నాం. అలా మర్చిపోబట్టే ఈ డివోర్స్ వైపు పరిగెడుతున్నాం. ఎందుకు అంటే ఎన్ని సమస్యలున్నా ఎన్ని గొడవలున్నా ఫిజికల్ రిలేషను ఇద్దరి మధ్యన బాగుంటే హ్యాపీగా లైఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. కొంతమంది లేడీస్ ఏం చేస్తారంటే గొడవ అయిన తర్వాత భర్తకి కొన్ని నెలలు దూరంగా ఉంటారు. కానీ భర్త ఏంటి, ఎంత గొడవ అయితే అంత ఫ్రీగా భార్యతో ఉండాలనుకుంటాడు. కానీ భార్య ఏంటి, దూరం వెళ్ళిపోవాలనుకుంటాడు. భర్త దగ్గరికి రావాలనుకుంటాడు, భార్య దూరం వెళ్ళిపో. ఈ రెండింటి మధ్యన క్లాషెస్ పెరిగిపోయి డివోర్స్కి వెళ్ళి. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ టైంలోనే లేడీగా మీరు ఎంత గొడవ పెట్టుకున్నా మళ్ళీ కాసేపట్లో కలిసిపోండి, ఫ్రీ అయిపోతారు. గొడవలు పెట్టుకోవద్దన్న గొడవలు వస్తూనే ఉంటాయి. బట్ మీ ఫిజికల్ రిలేషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోగలిగితే అది వైఫే చూసుకో. ఎందుకంటే హస్బెండ్ తొందరగా చెప్పలేడు నువ్వు ఇలా ఉండాలా అంటే తను ఏమనుకుంటుందో, తను మీరు ఎప్పుడైతే ఫ్రీగా తనతో మాట్లాడుతున్నారో అప్పుడు ఇంకా ఫ్రీ అవుతుంది. అలా ఎప్పుడైతే మగాడు కూడా ఇంకా ఫ్రీగా మాట్లాడతారు. అంటే బయట సంబంధాలకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ లేడీ అద్భుతంగా మాట్లాడుతుంది. అంటే అద్భుతంగా అనుకోవచ్చు, అరే ఇక్కడ లేడీ మాట్లాడినాడు అక్కడ లేడీ ఎందుకు మాట్లాడుతుంది అంటే అక్కడ ఫ్రీ బర్డ్గా ఉంటాడు కాబట్టి మగాడు. ఓకే, చాలా ఫ్రీగా మాట్లాడడం చేయటం, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావు అని చెప్తాడు అక్కడ. కానీ ఇక్కడ చెప్పడు. ఎప్పుడు ఎలా ఉంటుందంటే కూర బాగాలేకపోతే తిడతాడు, కూర బాగుంటే చెప్పడు. ఇక్కడ చాలు కదా, వెధవా ఈయన మొన్నేమో కూర బాగాలేదని తిట్టాడు, ఇక్కడ ఇప్పుడు కూర బాగుంది కనీసం చెప్పాలి కదా అనుకుంటుంది కదా. అక్కడ కూడా క్లాషెసేగా. ఆ కూర బాగున్నప్పుడు నువ్వు చెప్పావనుకో అదే లవ్లీ. ఈరోజు చీర అద్భుతంగా కట్టుకుంది, అరే ఎంత బాగున్నావు అంటే మాట అనొచ్చుగా, అబ్బాయి చెప్పడం. అదే బయట అమ్మాయి ఎవరైనా అద్భుతంగా ఎంత బాగుందో చూడు ఎంత బాగా కట్టుకుందా అని పెళ్ళాం దగ్గరే పొగుడతాడు. వచ్చి ఏదో ఆ అమ్మాయిని పొగుడుతుంది నన్ను పొగడచ్చు కదా ఇలా అనుకుంటుంది కదా ఎవరైనా. అదే అమ్మాయి అబ్బాయిని చేస్తే అది ఓకే. కాబట్టి నా భార్య నేను పొగిడితే నువ్వే కదా, నీ భార్యే కదా, నువ్వు పొగిడితే నీకే పోయింది. పొగుడురా బాబు, ప్రతి చిన్న విషయానికి ఇచ్చే. ఆ కూర దగ్గర కానివ్వండి, తను తయారైనప్పుడు కానివ్వండి, లేకపోతే కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కానివ్వండి, కిచెన్లో వంట చేస్తుంటే ఎంత అద్భుతంగా నువ్వు అని ఒక చిన్న మాటే. ఆ చిన్న మాటను నువ్వు వండడానికి ఎందుకు ఫీల్ అయిపోతావు? పూర్వం ఉండేది ఇదంతా. అప్పుడు అనేవారు నానమ్మలు అమ్మమ్మలు, వెళ్ళరా నీది ఆవిడ దగ్గరికి పోరా, లేకపోతే ఒరే ఏమే మీ ఆయన స్నానం చేస్తున్నాడు వెళ్ళి వీపు రుద్దు, ఇలా అనేవారు.